జగిత్యాల కేంద్రము నుంచి 24 కిలోమీటర్ల దూరాన రాయికంటిలోని ఈ పంచముఖ లింగేశ్వర స్వామి దేవాలయమిది. 11వ శతాబ్దం నాటి ఈ గుడిని ఓ కోటలో అద్భుతంగా కట్టారు. పంచముఖ లింగం మన రాష్ట్రంలో ఇది ఒకటి మాత్రమే ఉంది. అంతేకాదు, ప్రపంచంలోనే కాశీక్షేత్రం తర్వాత ఉన్న ఒకే ఒక్క పంచలింగాలయం ఇది ఒకటేనట. అందుకే ఈ క్షేత్రానికి అంతటి ప్రాశస్త్యం. కోటలో గుడి ఉండటం వల్ల దీనిని కోటగుడి అని పిలుస్తుంటారు. కాకతీయుల కాలంలో రాయకల్ చెరువుకు తూర్పున దక్షిణాభిముఖంగా ఈ నిర్మాణం ఉంది. నాటి రాజులు తాము నిద్ర నుంచి లేవగానే స్వామి కనిపించాలని ఇలా దక్షిణానికి నిర్మించారట. చాళుక్యుల శిల్పరీతిని పోలి ఉన్న ఈ ఆలయ నిర్మాణ శైలిలో చాలా ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఈ దేవాలయానికి ఉత్తర, తూర్పు, పశ్చిమ దిక్కులలో 3 ఆలయ గోపురాలు నిర్మించారు. మధ్యలో చతుర్భుజాకారంలో మండపం కనిపిస్తుంది. పశ్చిమం వైపున ఉన్న శిఖరంలో పంచముఖ లింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఉత్తర శిఖరంలో కేశవనాథుడు, తూర్పు శిఖరంలో సూర్య భగవానుడు ఉంటాడు. ఈ మూడింటి ప్రవేశ మార్గాలు కూడా దక్షిణాభిముఖంగానే ఉండటం మరో ప్రత్యేకత. చెన్నకేశవ స్వామి దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన ఇక్కడ సూర్యనారాయణుడు వెలిశాడని ప్రతీతి. అయితే 3 మూర్తులు ఉన్నప్పటికీ ఈ గుడి ఈశ్వరాలయంగానే ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. అందుకే ప్రధాన దేవాలయం ఎదురుగా త్రినేత్రుని వీరభక్తుడు నందీశ్వరుడు కనిపిస్తాడు. అందంగా చెక్కిన రాతి స్తంభాలు, గోడలు, పైకప్పు, వాటిమీద చెక్కిన దేవీదేవతలు, పద్మముల బొమ్మలు ఆధ్యాత్మిక శోభను మరింత పెంచుతాయి.